ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కావలిలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమం జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహారి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జనసేన కావలి ఇన్ఛార్జి అలహారి సుధాకర్ కార్యాలయంలో అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అలహారి సుధాకర్ గారు, శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రసంగించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మీరు ఎలాంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారో ఎలాగ చెప్పండి సార్. నమస్కారం అండి. ముందుగా మీకు తెలియదేం కాదు, గత 10 సంవత్సరాలు పైనబడి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిర్మాణం చేసుకొని ఎంతో సంపాదించగల కెపాసిటీ ఉండి కూడా ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం తను జనసేన పార్టీ జనం కోసం, మన కోసం పెట్టిన పార్టీగా స్థాపించడం జరిగింది. ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రపంచ దేశాల్లో, ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఓడిపోయి నిలబడి గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక్క ఎమ్మెల్యే 2019లో గెలిచిన, ఉన్నా లేనట్టుగానే వేరే పార్టీకి వెళ్ళిపోయినా కానీ ఒక్కడిగా ఓటు చీలనివ్వను అనే దృఢ సంకల్పంతో బీజేపీ తెలుగుదేశాన్ని ఒక తాటి మీదకి తెచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడే విధంగా కృషి చేసిన ఏకైక వ్యక్తి, హీరో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న జీసస్ నినాదంతో ముందుకు వచ్చి తన్ను తాను తగ్గించుకొని మాకు కూడా టికెట్లు ఇవ్వకపోయినా మేము పవన్ కళ్యాణ్ గారి ఎండనే ఉంటూ, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా కానీ 2019 నుంచి ఇన్ఛార్జిగా ఉంటూ మొత్తం బాధ్యతలు నా సొంత డబ్బుతోనే నిర్వహిస్తూ కావలిలో ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ నిర్మాణించడానికి కారణం ఆయనే స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిదాత ఈరోజు ఈసారి వారి బర్త్డే మాకు ఒక పండగ వాతావరణం సృష్టించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మా పార్టీ కార్యాలయంలో బర్త్డే జరుపుకోవడం జరిగింది. దానికి మా గౌరవ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కేక్ కట్ చేసి కార్యక్రమం నిర్వహించినందుకు, వారు మా పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే క్రమంలో ఈసారి ముఖ్యంగా మా 7 సూత్రాల్లో పర్యావరణ పరిరక్షించే కార్యక్రమంలో ఒక భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అదే క్రమంలో కావలి నియోజకవర్గంలో 4500 పైచిలుకు మొక్కల్ని నేను తెప్పించి అన్ని మండలాలకి అందరికీ పంచడం జరిగింది. అలా పంచడమే కాకుండా ప్రతి ఒక్కరు ఆ మొక్కల్ని కాపాడే బాధ్యత కూడా వాళ్ళదే అన్న విధంగా మొక్కల్ని నాటడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ చేసుకోవాలి, ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చే మొక్కల సంపద ముఖ్యంగా మన దేశీయ వృక్షాలనే నాటాలనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని ధ్యేయంగా తీసుకొని మొన్నే వన మహోత్సవాలంటూ జరుపుకుంటూ జరిగింది. ఈ కార్తీక మాసం వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కంటిన్యూగా నడుపుకుంటూ పర్యావరణ పరిరక్షణ చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో
ఈ బర్త్డేని మేము అత్యంత ఉత్సాహంగా, అదేవిధంగా మా జనసేన నాయకులైతేనేమి, జన సైనికులైతేనేమి, వీర మహిళలైతేనేమి ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ఎంతో ముందుకొచ్చి దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా దగదత్తి మండలంలో ప్రోగ్రాం జరిగినాయి. నిన్న బర్త్డే సెలబ్రేషన్స్, జెండా వందనాలు, జెండా ఆవిష్కరణలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, అదేవిధంగా అల్లూరు మండలంలో ఈరోజు జరుగుతున్నాయి, కావలి రూరల్లో జరిగినాయి, బోగోలు మండలంలో అన్ని మండలాల వైదు, అదే కాకుండా విపరీతంగా ఎవరికి వాళ్ళ చిన్న చిన్న విలేజెస్లో కూడా జరుపుకుంటూ అతి ఉత్సాహంగా ఒక పండగ వాతావరణం నెలకొల్పే విధంగా మా ఈ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇంకా మా కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమం బయలుదేరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వారికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.